అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నెటిజన్స్ ఇంకా దాని గురించే మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇదే సందర్భంలో ఇలాంటి సంఘటనలు గతంలో ఏమైనా జరిగాయా అని ఎంక్వైరీలు ప్రారంభించారు. ఈ కోవలోనే ఇద్దరు దేశాధినేతలు భేటీ అయిన సందర్భంలో ఇలాంటి వాగ్వాదాలు, అలకలు బోలెడు చోటు చేసుకున్న చరిత్ర ఉంది. చిన్న మాట తేడాతో మహా పట్టింపులకు పోయిన వైనాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. దేశాధినేతల మధ్య మాట తేడా మహా పట్టింపులకు దారితీసిన సంఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. తాజాగా యుక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఓవల్ ఆఫీస్లో డొనాల్డ్ ట్రంప్తో జరిపిన సంభాషణ, ఆ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వాదం బాగా సంచలనం కలిగించగా ఈ తరహా వాగ్వాదాలు గతంలోనూ ఉన్నాయి. 1961లో కోల్డ్ వార్ తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని వెస్ట్ బెర్లిన్ నుంచి ఆర్మీని వెనక్కి తీసుకోవాలంటూ రష్యా అధ్యక్షుడు నికోలస్ క్రుష్చెవ్ హెచ్చరించారు. దీంతో బెర్లిన్ సంక్షోభం మరింత పెద్దదై బెర్లిన్ గోడ కట్టే వరకు వెళ్ళింది. అలానే 1971లో మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మధ్య కూడా ఓ చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇండియా పాక్ మధ్య యుద్ధ మేఘాలు బంగ్లా విమోచన నేపథ్యంలో కమ్ముకుంటున్న సందర్భంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ భారత్ వచ్చారు. తన ప్రసంగంలో ఎక్కడా అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చే శరణార్థుల అంశాన్ని ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో మనిషి సృష్టించే మారణహోమం గురించి పట్టించుకోకపోవడం సరైంది కాదంటూ ప్రసంగించారు. దీంతో ఇందిరాగాంధీ అమెరికా వెళ్లినప్పుడు వైట్ హౌస్ లో తన కోసం 45 నిమిషాలు ఎదురు చూసేలా చేశారంటారు. 1986లో ఆయుధాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్, సోవియట్ యూనియన్ అధినేత గోర్బచేవ్ మధ్య మాటామాటా పెరిగి చర్చల నుంచి వైదొలిగేలా పరిస్థితి ఏర్పడింది. 2001లో అప్పటి అమెరికా రష్యా అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, పుతిన్ మధ్య నాటో విస్తరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లే వచ్చి భిన్నాభిప్రాయాలతో బెడిసికొట్టింది. ఇక 2022 నవంబర్లో G20 సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడోపై బహిరంగంగానే మందలించారు. కెనడా అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం తగదంటూ ట్రూడో నిరసించడమే ఇందుకు కారణం. ఇలా దేశాధినేతల మాట పట్టింపు ఆ తరువాత కాలంలో సంబంధాలు చెడగొట్టుకునే వరకు వెళ్లాయి. వాటిలో కొన్ని సమసిపోగా మరికొన్ని కొత్త సమస్యలకు దారితీశాయి.